యేసయ్య యొక్క శిష్యులు ఆయనతో పాటు కలిసి జీవించారు. ఆయన మాటలు విన్నారు, ఆయన అద్భుతాలన్నీ కూడా కళ్ళారా చూశారు. కానీ వారు దోణిలో ప్రయాణమై వెళ్తుండగా తుఫాను వచ్చింది. ఆ తుఫాను వచ్చే లోపల వాళ్ళలో ఆలోచనలు డిస్టర్బ్ అయ్యాయి. దేవుడు వాళ్ళతో పాటే ఉన్నాడు, దేవుని అధికారం వాళ్ళతో పాటే ఉంది. యేసయ్య మాటల ద్వారా విశ్వాసాన్ని వాళ్ళు పొందుకున్నారు. కానీ ఆ సిచ్యువేషన్ లో వాళ్ళకు అది నమ్మకం రావటం లేదు. ఎందుకంటే బికాస్ ద సోల్ వాస్ డామినేటింగ్. ఆ సోల్ లో ఒకటి ఏంటి, ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. భయంకరమైన తుఫాను, ఎమోషన్స్ డిస్టర్బ్ అయిపోయాయి. యేసయ్య మా గురించి పట్టించుకోవటం లేదు, ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, మేము ఇంకా నాశనం అయిపోతాం. ఎమోషన్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఎవరు చెప్పినారు ఇదంతా? ప్రభు నమ్మితే ఇదా ఎమోషన్స్. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఇవి కొన్ని సెకండ్స్ లో వచ్చేస్తాయి. నీ ఆలోచనలు సోలిష్ థాట్స్ ఎప్పుడైతే డామినేట్ చేస్తాయో, కొన్ని రోజులు విశ్వాసం పెరగడానికి గంటలు గంటలు వాక్యం చెప్పాలి, రోజులు రోజులు ప్రార్థన చేయాలి. కానీ అవిశ్వాసం రావడానికి కొన్ని సెకండ్స్ చాలు.